హాయ్ అండి, అందరికీ నమస్తే. చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. ఇప్పుడైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దానిని ఫ్రెష్గా కడుక్కున్నాక కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరిమి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి దానిపై ఒక పాత్ర పెట్టాను. పాత్ర వేడైన తర్వాత 3-4 స్పూన్ల ఆయిల్ పోసుకున్నాను. మీరు మీ చికెన్కు సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, బగారాకు వేసుకున్నాను. తర్వాత కొద్దిగా మసాలా యాడ్ చేశాను. మసాలా ఆయిల్లో వేడైన తర్వాత కొద్దిగా తరిమిన పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి అయితే ఆయిల్లో కొద్దిగా ఉడికాక తరిమిన ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు ఆయిల్లో బాగా ఉడకనివ్వాలండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అలా పెట్టాలి. ఉల్లిపాయలు తొందరగా ఉడకనికి ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. గోల్డ్ కలర్ వచ్చేసిందండి. తర్వాతకి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ వేసి బాగా మిక్స్ చేశాను. తర్వాతకి ఒక స్పూను పసుపు వేసుకున్నాను. మీకు సరిపడంత అల్లం పేస్ట్ పసుపు వాడుకోవచ్చు. తర్వాత బాగా కలుపుకొని చికెను వేసానండి. పీస్కి ఆయిల్ బాగా పట్టేంత మట్టుకు బాగా కలుపుకున్నాను. చూడండి, బాగా మిక్సీ చేశాను. స్టవ్ మీడియం సైజులో పెట్టుకొని పాత్రపై మూత పెట్టాను. స్టవ్ మీడియం సైజులో పెట్టానండి. తర్వాతకి ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, చికెను 50% ఎక్కువనే ఉడికిందండి. ఆయిల్లో తొందరగా ఉడుకుతుంది. తర్వాతకి 2-3 స్పూన్ల కారం వేసుకున్నాను. మీరు మీ చికెన్కు సరిపడా కారం వేసుకోండి. తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసాను. పీస్కి కారము ఉప్పు బాగా పట్టే విధంగా కలుపుకున్నాను. చూడండి, బాగా మిక్స్ చేశాను. తర్వాతకి పాత్రపై మూత పెట్టుకొని పైన కొద్దిగా వాటర్ పెట్టాను. పైన వాటర్ పెడితే ఏమవుతుందంటే గ్రే అనేది బాగా వస్తుందండి. చూడండి, చికెన్ ఉడికిందండి. గ్రే కూడా బాగా వచ్చింది. కొద్దిగా వాటర్ యాడ్ చేశానండి. చూడండి, చికెన్ ఉడికిందండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే లాస్ట్లో కొద్దిగా దంచిన మసాలా వేసుకున్నాను. గరం మసాలా, కొద్దిగా ధనియాల పౌడరు వేసాను. కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేశాను. చూడండి, గరం మసాలా
ధనియాల పౌడరు, చికెన్ మసాలా యాడ్ చేశాను. చివరలో చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.